జగన్ అప్పుడే ఒక పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసేసారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మొదటి నుంచి అసెంబ్లీకి డుమ్మా కొడతారా? అసెంబ్లీకి రారా? రాకపోతే ఏంటి పరిస్థితి అనుకున్నాం. కానీ అదే సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి కూర్చున్నారు. ఢిల్లీ వెళ్లి అక్కడ ధర్నా చేసి తిరిగొచ్చేసారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయినాయి. ఏ రాజకీయ నాయకుడైనా డైవర్ట్ రాజకీయాలు చేస్తారంటారు. ఒకప్పుడు బాబు గారు చేసేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారా? లేదంటే నిజంగా జాతీయ స్థాయిలో ఆ సమస్యని జాతీయ స్థాయిలో అక్కడ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం కంటే సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నారు. ఆయన నడిపిన రాజకీయం ఏంటి? ఆయన ఆడిన గేమ్ ఏంటి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి దీన్ని? ఫైనల్‌గా ఆయనైతే డుమ్మా కొట్టేసారు సమావేశాలకి. అసలు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా రాలేదని ఒక అలక, లేదంటే ఒక అవమానం. ఎందుకంటే నిన్న సమావేశాలు జరిగిన తీరు చూస్తా ఉంటే నిన్న బాబు గారు మాట్లాడిన మాటలు, రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఆయన ఏం చేశారు ఇయన్నీ మొత్తం చూస్తే కంప్లీట్ టార్గెట్ జగన్. నిజంగా ఆ సమావేశంలో అక్కడ జగన్ ఉంటే ఎలా ఉండేది అనేది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఎలా చూడాలి? చారిత్రక తప్పిదం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను నేనైతే. అది సక్సెస్ఫుల్ లీడర్కి ఉండాల్సిన లక్షణం కాదు. చాలా పక్కా తప్పుడు వ్యూహం. నువ్వు ఢిల్లీకి వెళ్ళడాన్ని నేను తప్పు పట్టను, ఢిల్లీలో మాట్లాడడాన్ని తప్పు పట్టను. అతని బాధ్యత ఏంటది, వచ్చా కూర్చోవాలి సభలో. ముందు రోజున వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ రోజున ఉండాల్సింది. సరే, పోనేదో విమానాలకి టైం అయింది, తర్వాత 2 రోజులు రావాలి కదా. పత్రాల దాంట్లో నువ్వు ఢిల్లీకి వెళ్ళి చెప్పినటువంటి లెక్కలు ఇక్కడ చంద్రబాబు అసెంబ్లీలో చెప్పబోతున్నాడు. కూర్చో, మాట్లాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఖండిస్తాను, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఆయన పవర్ పాయింట్ పిచ్చేకి పోతుంది జర్నలిస్టులకి. గంటల కొద్దీ ఆ సొల్లంతా వింటాం. ఏంటంటే రోజు మాట్లాడే మాటలు మళ్ళీ ఆ డేటా తీసుకొస్తారు, మళ్ళీ అయ్యే రాయాలి, తిప్పి రాయాలి. ఏముంటది ఈటిట్లో, ఏం ఒరుగుతుంది? వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినడానికి ఎదవరకటి రోజుల్లో ఏదో కార్పొరేట్ కంపెనీల్లో ఉండేది. ఇప్పుడు సావైపోతుంది జర్నలిస్టులకి. పొద్దు నుండి సాయంత్రం దాకా ఒకళ్ళు 2 గంటలు 3 గంటలు ఉపన్యాసం. ఎదవరకు ప్రెస్ మీట్ అంటే ఏదో ఇంపార్టెంట్ పాయింట్ 10 నిమిషాలు చెప్పిపోయేవాడు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అంటే చాలు మనం చెవుల్లో రక్తం గారేటట్టు తయారైపోయింది అనమాట పరిస్థితి. అవసరం ఏమైనా ఉందంటే అర్థం లేదు, పర్థం లేదు, ఎవడి వాదన ఆడిదే. ఇప్పుడు బేసిక్గా నువ్వు నిన్ను ఎన్నుకున్నది ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నువ్వు తగిన న్యాయం చేయలేదనిపించింది, ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రతిపక్షానికి పరిమితం చేసినప్పుడు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆ విషయంలో చంద్రబాబుని చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడికి 23 సీట్లే వచ్చినాయి. నీకు వచ్చిన ఓట్ల కంటే 0.10% తక్కువ వచ్చినాయి కిందటిసారి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకుండా కూర్చోలేదే అసెంబ్లీకి. ఫస్ట్ సెషన్లోనే కూర్చున్నారే, అపోజిషన్ సీట్లోనే కూర్చున్నారే. ఆ రోజున ఆయన లేచి మాట్లాడబోతున్నటువంటి సందర్భంలో ఏదైతే గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రసంగిస్తుంటే వెటకారాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కామెడీలు చేశారు. ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పారు. అవును, రాజకీయాలు ఒకసారి ఇటు నుంచి అటు అవుతుంది, నా జీవితంలో నేను ఎక్కువసార్లు ప్రతిపక్ష పాత్ర పోషించాను అని చెప్పేసి వివరంగానే చెప్పారు, మొహమాటం లేకుండా చెప్పారు. చంద్రబాబుని చూసి నేర్చుకును. ఇప్పుడు ఎల్లవేళలా కూడా నా వైఖరే కరెక్ట్ అనకూడదు, మారాలి. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పొత్తుల విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు, తప్పు చేశాడు. ఆయన ఆ తప్పుని సరిదిద్దుకున్నాడు కదా ఈ దఫా. అదే పవన్ కళ్యాణ్తో కలిసి సాగాడా, అదే బీజేపీతో కలిసి సాగాడా అంటే తప్పుని సరిదిద్దుకున్నాడు కదా. ఎదగాలి అనుకుంటే నీలో ఉన్నటువంటి తప్పు, నీకు వచ్చినటువంటి లోపాన్ని సరి చేసుకోవాలి. నేను మొండిగా ఉంటాను, మూర్ఖంగా ఉంటాను, పులులు, సింహాలు, పందులు, ఈ గోలంతా ఏంది అసలు? ఫస్ట్ నువ్వు వెళ్ళాలా సభకి. వాళ్ళు అవమానింపవాడు. చంద్రబాబు నువ్వు అవమానించలేదా? ఆయన అవమానించబడలేదా? ఆ అవమానాన్ని చూపెట్టినే కదా వచ్చింది. ఎంతకుముందు నువ్వెట్ట అధికారంలోకి వచ్చావు? నిన్ను అవమానించబట్టినే కదా అసెంబ్లీలో అన్నిసార్లు అవమానిస్తున్నారు. మాట్లాడడం బిగిన్ చేయగానే యనమల రామకృష్ణ లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు, ఇంకొకరు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు. అసలు మాట్లాడనీయకుండా చేసి ఒక 10 నిమిషాల ఉపన్యాసం అంటే అంట్లో 9 నిమిషాలు టీడీపీ వాళ్ళు లాగేసుకునే వాళ్ళు, ఈయన మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. అట్లాగే 23 మంది ఎమ్మెల్యేలను తీసేసుకున్నారు. అందుకని జగన్ అన్యాయంగా అవమానిస్తున్నారు అన్నటువంటి కోణంలోనే కదా జనాలు ఈయన కోటేసింది. ఇప్పుడు నువ్వు చంద్రబాబును అవమానించావు కాబట్టి మళ్ళీ ఆయన కోటేశారు. అట్లాంటప్పుడు నువ్వు అవమాన పడు. అలా కాకుండా ఎందుకు అలాగే పారిపోతావు? సభ నుంచి పారిపోకూడదు, సభలో కూర్చోవాలి, మాట్లాడాలి, నీ వైఖరి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, రైట్ 36 పేర్లు ఎందుకు చెప్పని అనిత అడుగుతుంది. చెప్పా 36 పేర్లు సభలో కూర్చుని అంటే నీకు లేదని తెలిసిపోతుంది అక్కడ. ఆటోమేటిక్ మర్డర్లు జరిగిన 36 ఉండొచ్చు, కానీ అందులో పొలిటికల్ మర్డర్లు 4-5. కానీ అన్నిటిని నువ్వు ఈ జమంలో వేసావు. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు చేశారు, నువ్వు అది చెప్పు అక్కడ సభలో కూర్చుని. ఇదివరకు ఇదిగో సో సంఘటన వ్యక్తిగతమైనటువంటిది, కానీ ఆ రోజున మీరు ఎట్లా చెప్పారు, మేము అట్టగే చెప్తున్నాం ఇప్పుడు అని చెప్పు. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు రైట్ రాంగా అన్నది. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? బాబు గారు చేస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వాటి మీద కూర్చోవడం, ఈయన కూడా అసెంబ్లీలో జగన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఒక పక్క
గోదావరి జిల్లాలు మునిగిపోయినాయి. లంక గ్రామాలు మునిగిపోయినాయి. లాస్ట్ టైమ్ కూడా మీకు గుర్తుంటే ఇదే టైంకి లంక గ్రామాలు మునిగిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ఏసుకెళ్ళి అక్కడ బోట్‌లో తిరిగెళ్ళి పరామర్శించొచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ ఆ పని చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఆయన వేరే పనుల మీద వెళ్ళిపోతారు. అది ఇంపార్టెంట్ కాదని నేను అన్నా గాని అసలు విషయాలు ఇద్దరు పక్కకు పెట్టేస్తున్నారు. అంటే జనాలని పట్టించుకుంటే ఏం ఒరుగుతదనేది ఎవడికి అర్థం కావట్లేదు. అంతేనా? అంతే కదా! ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంది. అంత చించుకున్నాడు. అన్ని సంక్షేమ పథకాలంతా. తీసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా అతను ఇప్పుడే ఏడ కోలుకుంటాడు? ఇప్పుడు అతను పోయాడు అనుకోండి, రోడ్డు మీదకి వెళ్తాడు. అక్కడ ఎవడోకొకడికి ఏదో బాలేదంటారు, సాయం చెయ్యాలి, డబ్బులని పట్టురావాలి, పట్టుకొస్తే జగన్ దోచుకొచ్చిన డబ్బులు ఇస్తున్నాడని మాట్లాడతారు. పోనీ ఏమైనా సాయం చేశాడని ఫీల్ అవుతారా? నెంబర్ 1. పోనీ దానివల్ల ఇప్పుడు ఓట్లు ఏమైనా పడతాయా? ఓట్ల చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ 3-4 ఏళ్ళు పట్టించుకోవాలి. లాస్ట్ ఇయర్ మాత్రం ప్రతి అంశానికి వెళ్ళేవాళ్ళుగా, వరదల దగ్గరికి అది వెళ్ళి అయ్యో ఇట్లా అన్యాయం జరిగింది, అట్లా అన్యాయం జరిగింది అన్నారు కదా. ఇప్పుడు 4 ఏళ్ల దాకా ఇప్పుడే వెళ్తే ఏముంది, జనాలు వెళ్ళిన దగ్గర నుంచి అయ్యా నాకు అది బాలేదు ఇది బాలేదు అంటారు. మీకు ఎప్పుడైనా సరే వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు 100 పెట్టండి. సాధారణ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఓ పునరావాస కేంద్రం, అందులో కూర్చోవడానికి ప్లేసు, ఫుడ్, తినడానికి ఏర్పాటు చేస్తారు. మామూలుగా నీ ఇంటితో పోల్చుకుంటే అక్కడ ఉంటుందా? ఉండదు. ఎవడన్నా ఫీల్ అవుతాడు అట్లాగా? నా ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ లేదని ఫీల్ అవుతాడు. కానీ అరే శాంతమ్మ నిల్లు మునిగిపోయింది అందుకని ఇక్కడ ఉన్నాంరా అని ఫీల్ అవుతాడా? ఫీల్ అవడు. అదిగో వాడు సరిగ్గా పెట్టలేదు, కూర పెట్టలేదు, అన్నం పెట్టలేదు, లేకపోతే ఇంకోటి పెట్టలేదని మాట్లాడతారు. మాట్లాడగానే ఇది వైరల్ అవుతుంది. చేసి తిట్టించుకోవడం. అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకు తిరుగుతుంటారు. జగన్ ఏం చేసేవాడు తెలివిగా అధికార యంత్రాంగానికి పూర్తిగా అప్పచెప్పేసేసి అయిపోయాక డబ్బులు కూడా ఇప్పించేసి ఆ తర్వాత వెళ్ళాడు. మీరు అబ్జర్వ్ చేస్తారు ప్రతిసారి కూడా అతని ఫార్ములా, ఈవెన్ రాజశేఖర రెడ్డి ఫార్ములా కూడా అదే. అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి, ఆ టైంలో అడ్డుపడకూడదు అన్నారు. బట్ చంద్రబాబు తన ఫార్ములా మార్చుకున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే తుఫాను రాకముందే వెళ్ళి కూర్చునేవాడు, వరదలు రాకముందే వెళ్ళి కూర్చునేవాడు, ఆ 4 రోజులు అడావిడి చేసేవాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇదిగో ఎట్టెట్ట పరిష్కరించాలని చెప్పేవాడు. అప్పుడే కదా తిత్లీ తుఫాన్ని ఎదిరించిన ధీరుడు, లేకపోతే హుదూద్ తుఫాన్ని ఓడించినటువంటి నాయకుడు అని హోర్డింగ్లు వేసుకున్నటువంటిది ఆ రోజులే కదా. అట్లాంటి దాంతో ఓట్లేసారా 2019లో? ఏలేదు కదా. కాబట్టి ఆయన కూడా ఈ దఫా జగన్ ఫార్ములాని ఫాలో అయ్యారు. అధికారులకి వదిలేసేసి వాళ్ళు చేసేది చూస్తున్నారు. అయిపోయిన తర్వాత వెళ్తారు మేబీ, నేను అనుకోవడం. అంటే ప్రతిపక్ష పాత్రలో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారా జగన్? నేను అనేది ఇందులో ప్రతిపక్షం చేసేది ఏం లేదు. అక్కడ జనం ఏమన్నా ఫీల్ అవుతుంటే ఈయన వెళ్ళాలి, వెళ్ళి ఇప్పుడు చేసేది ఏం లేదు అక్కడ. అంటే కనీసం ఒక బాధ్యత కదా, రెస్పాన్సిబిలిటీ కదా, పరామర్శించడం, వెళ్ళి రావడం అని. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు బాలేదన్న అనుకోండి, జగన్ దాంట్లో ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటారు. ఏమన్నా మారుతుందా? మామూలుగా అయితే వెళ్ళాలి, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలా, నిలదీయాలా, క్వశ్చన్ చేయాలి. లేదు బానే ఉందంటే బాగుందని చెప్పు, కితాబీ కూడా నువ్వు. లేదు వాళ్ళు ఏమైనా సమస్యలు రైజ్ చేస్తే చెప్పు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా తను బయటకు వచ్చినట్టు లేడు, దీని నుంచి షాక్ నుంచి బయటకు వచ్చినట్లేదు, ఎదురుదాడి చేసే క్రమంలోనే ఉన్నాడు. కానీ రాజకీయాన్ని రాజకీయం లాగా చేయట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే తన పాత్ర మర్చిపోతున్నాడు తనే. అసెంబ్లీకి డొమ్మా కొట్టడం అనేది ఒక పక్కా ప్లానింగ్ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తుంది అదే, చారిత్రక తప్పిదం చేశాడు. ఇందులో డొమ్మా కాదు, తెలివి తక్కువతనం, చేతకాంతనం. అంటే రాజకీయంలో నేను ఎప్పుడు 1 సైడెడే ఉండాలా, నియంతృత్వ ధోరణి, ఆధిపత్య ధోరణి. ఒకప్పుడు జయలలిత దగ్గర చూసేవాళ్ళు, ఇప్పుడు అదే నడుస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పారు, తమిళనాడులో రాజకీయాలు రెండింటిని నేను దగ్గర నుండి చూసా. జయలలిత రాజకీయం ఏంటంటే మొత్తం పైనే తింటారు, కింద స్థాయిలో నాయకులు తిన్నయ్యరు, ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు, ఇదే నడుస్తుంది. డిఎంకే తీరేంటంటే కింద తినమంటారు, పైన తింటుంటారు, 2 రకాలుగా ఉంటుంది. అక్కడ ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అధికారంలోకి వస్తుంటారు. ఆంధ్రాలో కూడా ఇప్పుడు అంతే. జగన్మోహన్ రెడ్డి జయలలితకి డూపు, అదే సందర్భంలో ఈయన కరుణానిధి స్టైలు, కరుణానిధికి వారసుడు ఎట్టొచ్చాడో అట్లాగే ఇప్పుడు ఈయనకి. ఇప్పుడు జయలలితని ఎంజీఆర్ ఏం వారసురాలుగా అనౌన్స్ చేయలే, వాళ్ళ ఆవిడ ఉండగా గొడవపడి ఈవిడ వచ్చింది, సాధించింది. అట్లాగే రాజశేఖర రెడ్డి బతికుండగా ఈయన వారసుడిగా అనౌన్స్ చేయలే, కొట్లాడి వచ్చాడు. వ్యవహార శైలి కూడా అంతే. జయలలిత సభకు పోయేది కాదు, కరుణానిధి సభకు పోయేవాడు కాదు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా ఏదో ఒక కారణం చెప్పేసి సభకి ఎగ్గొట్టేశారు 3 ఏళ్ళు. కాకపోతే ఆయన 2 ఏళ్ళు అన్న వచ్చాడు, ఈయన అసలు వెళ్ళట్లేదు స్టార్టింగే. అదేమంటారు రేపటి దీనికి వెళ్తాము బడ్జెట్ సెషన్స్ కి అంటున్నారు. చూద్దాం. ప్రతిపక్ష హోదా రాకపోవడం కూడా ఆయన కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఏం ఫీల్ అయితే ఏంది, జనం ఇవ్వాలి కానీ ఆయన ఫీల్ అయ్యేది ఏంది నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోమనండి. 10 ఏళ్ల పాటు ఆయన
లేదు 2009 నుంచి లెక్కేస్తే ఏ లెక్క వేసుకోవాలా 24 అంటే 15 ఏళ్ల పాటు ఆయన 15 ఏళ్ల రాజకీయాల్లో సాధించింది ఏం లేదు మొదటంతా. ఇంతకాలం అవమానాలు పడ్డాడు, మాట పడ్డాడు, వీళ్ళే ఎక్కిరించారు కదా, తనకు దాని 2 సెట్లు ఓడిపోయినాడు అని. మరి రాజకీయం చేశాడు కదా, ఆయన కూర్చున్నాడు కదా, ఫీల్ అయి పారిపోలేదు కదా. నువ్వెట పారిపోతున్నావు? చంద్రబాబుని పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకున్నానా రాజకీయం చేయాలి జగన్మోహన్ రెడ్డి? ఆయన అంటే అసలు గెలవలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఈయన మొన్నటి వరకు ఒక మంది మరబలో 150 మంది వెనకాల, ఇప్పుడు పాపం ఒక 10 మంది, ఒక ఇన్నర్గా ఫీలింగ్ అయితే ఉంటది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు తెలంగాణలో 0, ఆంధ్రప్రదేశ్లో క్రిందటిసారి 23. మరి ఆయన ఫీల్ అయి పారిపోలేదు కదా. కష్టం వచ్చినప్పుడు నిలబడ్డోడే మగాడు. చంద్రబాబు నాయుడు సాధించాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పారిపోతున్నాడు. కిందటిసారి నిలబడ్డాడు. అప్పుడు ఎందుకంటే ఏనాడు అధికారం చూడలేదు కాబట్టి. వాళ్ళ నాన్న చూశాడు కానీ నాన్న కొడుకుగా చూశాడు తప్పించి డైరెక్ట్ గా ఆయన అనుభవించలేదు కదా. అనుభవించాక తట్టుకోలేకపోతున్నాడు. అది వయసుకి తగ్గ వ్యవహారం కాదు. అది 50 ఏళ్ళు వచ్చినాయి మనిషికి. ఆలోచించాలా, నాయకత్వం నిలబడాలా స్థిరంగా. రాజకీయం ఎలా చెయ్యాలి అనేది చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమన్నా మారిందా? పార్టీని, పార్టీ కార్యకర్తల్ని వాళ్ళని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఇప్పుడు వచ్చిందా? అదే మేజర్ ప్రయారిటీ అనుకుంటున్నారు? అది తప్పేం లేదు ఆ విషయంలో. అది ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలకు అసలు ఏంటి మన పరిస్థితి అని భయపడుతున్నటువంటి సందర్భంలో ఆయన బయటికి రాబట్టి కార్యకర్తలు వాళ్ళు నిలబడ్డారు, ధైర్యం వచ్చింది. ఆ విషయంలో తప్పేం లేదు. ఇది అసెంబ్లీకి కూడా అడుగుపెట్టి సమాధానం చెప్పి ఆ సమాధానాన్ని వైరల్ చేసుకో, అప్పుడు నాయకుడు అవుతావు. ఢిల్లీ వెళ్ళడం వల్ల అక్కడ జరిపిన రాజకీయం వైసీపీ నాయకుల్లోనో కార్యకర్తల్లో అంటే జోష్ అయితే తీసుకొచ్చింది. రేపొద్దున భవిష్యత్తులో దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఒకటి, ఈయన కనుక ఐఎన్డీఏ వైపుకి లాగే ప్రయత్నం చేస్తారు, రాకపోతే వాళ్ళు వదిలేస్తారు. ఇంతకుముందు చంద్రబాబు అటు రాలేదని వాళ్ళు వదిలేశారు. చంద్రబాబుకి చివరికి అరెస్ట్ సందర్భంలో కూడా పెద్ద పట్టించుకోవాలా. అదేవిధంగా రేపు పొద్దున్న జగన్కి ఏమైనా వీళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చారు, రకంగా అట్లా ఆగుతున్నారు, వెళ్ళకపోతే రేపు పట్టించుకోరు. అలాగని వెళ్తే వీళ్ళ నుంచి వ్యతిరేకత దెబ్బతింటాడు, కేసులు గీసులు ఇవన్నీ ఇబ్బంది పడతాడు. కాబట్టి అక్కడ తనే నిర్ణయం తీసుకోవాలి, మనం దాంట్లో చెప్పలేము. కానీ ప్రజలకు ఇచ్చిన సంకేతం ఏంటి అంటే ఈయన సమావేశాలకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్ళి కూర్చోవడం అంటే నా వైఖరి ఏం మారలేదు, నేను మొండోడిని, మూర్ఖత్వంతో అధికారంలోకి వస్తాను, మొండిగా పోరాడి అధికారంలోకి వస్తాను అనేటువంటి ధోరణి చూపెడుతున్నాడు ఆయన. ఆ సంకేతమే కనిపిస్తోంది. రైట్, చూద్దాం. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరు కాలేదు ఈ సెషన్స్కి. మరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్స్కి వస్తారో అప్పుడేమన్నా ప్రజల తరపున అక్కడ ఏమైనా మాట్లాడతారా, గట్టిగా వాణి వినిపిస్తారా? ప్రస్తుతం అయితే కార్యకర్తలు అయితే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనే చూడాలి.